హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి మినీ వంటిల్లు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా అటుకులతో స్నాక్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. అందుకోసము ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో ఒక కప్పు అటుకులు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత అటుకులను చూస్తే చక్కగా వాటర్ పీల్చుకొని మెత్తగా అయిపోయి ఉంటాయి, దగ్గరకు వచ్చి ఉంటాయి. వాటిని మొత్తం అంతా మెత్తగా మెతుపుకోవాలి. అందులోనే ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసుకొని చక్కగా మొత్తం అంతా స్మాష్ చేసుకోవాలి. అందులోనే ఒక కప్పు ఆనియన్స్, అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా లెమన్ రసం కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. కలుపుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి బ్రెడ్ క్రమ్స్ కోసము ఒక 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న వాటిని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 టీ స్పూన్ మైదా పిండి, అలాగే ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకోకుండా మొత్తం అంతా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న అటుకుల మిశ్రమం ఉంది కదా, దాన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మీకు నచ్చిన షేప్లో ప్రెస్ చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. అలా అన్నీ ఒక పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న మైదా వాటర్ ఉంది కదా, ఆ మైదా వాటర్లో డిప్ చేసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో మీకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి. మీకు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 బై 1 ఆయిల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత నెమ్మదిగా ఒక సైడ్కి టర్న్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి అన్నీ టర్న్ చేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఒక పేపర్లో టిష్యూ వేసుకున్న పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే ఆ టిష్యూ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ అటుకులతో స్నాక్ రెసిపీ అనేది రెడీ అవుతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. మీరు చేస్తూ ఉంటుంటేనే వాళ్ళు మంచిగా తింటూ ఉంటారనమాట. అంత బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.